విషయం ఏంటంటే గత వారం ఆదివారం నుంచి గురువారం సాయంకాలం వరకు ఏది తిన్నా విపరీతంగా వాంతులైనాయి. టాబ్లెట్లు వేసుకున్న వాంతులు కాకుండా అరుగుదలవి కూడా వేసుకున్నా కానీ కొంచెం కూడా తగ్గలేదు. కొంచెం తిని 10-15 నిమిషాలు అయిందంటే అది బయటకు వచ్చలేము. వాంతులు బాగా అయినాయి, అస్సలు చేత కావట్లేదు. గురువారం సాయంకాలం అయ్యగారితో ప్రార్థన చేయించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వాంతి అయింది. ప్రభు నీ చిత్తం అయితే నన్ను స్వస్థపరచు, నీ సందులో సాక్ష్యం చెప్తాను ప్రార్థన చేసుకున్నా. ఆ రోజు కూడా తిన్న తర్వాత మళ్ళీ వాంతి అయింది. మళ్ళీ ఒక సూచనగా ఏం చేశారంటే, ప్రభు ఒక టాబ్లెట్ వేసుకుంటే ఈ ఒక టాబ్లెట్ వల్ల నాకు స్వస్థత కలిగితే దేవసేవకులు ప్రార్థన చేశారయ్యా, నన్ను క్షమించు, నన్ను స్వస్థపరచమనడానికి కూడా యోగ్యత నాకు లేదు, కానీ నీ కృప చేత నీ దయ నా మీద ఉంచి నన్ను క్షమించి నన్ను స్వస్థపరచండి, నీ హాస్పిటల్కి వెళ్లకుండా నన్ను బాగు చేయమని ప్రార్థన చేసుకుని ఒక టాబ్లెట్ వేసుకున్నా. ఆ రాత్రి దేవుడు నన్ను స్వస్థపరిచింది. గురువారం సాయంకాలం నుంచి ఆ రాత్రి అన్నం తిన్నా, ఇంకా వాంతులు కాలేదు. దేవుడు నా పట్ల చేసిన మేలును బట్టి దేవునికి లెక్కించలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాను.